ఇక్కడ అందరూ చాలామంది పెద్దవాళ్ళు చాలా విషయాలు చెప్పారు. సూటిగా ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల కుంభకోణం అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలకే కాదు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కూడా తెలుసు. ఎందుకంటే కేంద్ర మంత్రులు పలుసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ గారికి ఏటీఎం అని చెప్పింది తప్ప మరి ఆయన ఆస్తుల మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తుల మీద కానీ ఒక్కరోజు కూడా ఒక ఈడీ, ఒక సిబిఐ, ఒక ఐటీ వాళ్ళు పోలేదు. అంటే ఈ 1,00,000 కోట్ల ఏదైతే ఇది ప్రాజెక్ట్ ఉందో దీంట్లో ఖచ్చితంగా అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా వాటా ఉందని చెప్పి ప్రజలు పూర్తిగా నమ్ముతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు పడనోళ్ళ పార్టీల మీద మరి వెంటనే వాళ్ళ మీద ఈ ఈడీలు, ఐటీలు, తర్వాత సిబిఐ ఎంక్వైరీలు జరుగుతాయి. ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇళ్ళ మీద పడి మరి కేసులు ఇదేదని చెప్పి వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉంటారు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. కానీ మరి స్వయంగా వాళ్ళకు వాళ్ళే 1,00,000 కోట్ల అవినీతి ప్రాజెక్ట్ అని చెప్పి మరి వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం అనేది అది ప్రజలందరికీ కూడా అనుమానం ఉంది. అది నిజమని నమ్ముతా ఉన్నాం. దీంట్లో ఖచ్చితంగా మేఘా కృష్ణారెడ్డి గారు కూడా మరి ప్రభుత్వం మారగానే రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి కలిసిండ్రు. అది కలవగానే ప్రజలందరికీ, ఉద్యమకారులందరికీ కూడా ఒక అనుమానం వచ్చింది. అరే మేఘా కృష్ణారెడ్డి అంటే ఆయన 1,00,000 కోట్ల అవినీతిలో ఉన్నాడు, మరి ఈయన వెంటనే రేవంత్ రెడ్డి గారిని కలిసిండ్రు అంటే ఏమైంది? మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వాళ్ళు ములాఖాత్ అయి వీళ్ళు వాళ్ళు మాట్లాడుకొని ఉద్యమాలు చేసిన వాళ్ళందరినీ మళ్ళీ పక్కన పెట్టేసి ఈ 1,00,000 కోట్ల తెలంగాణ ప్రజల రక్త మాంసాల మీద ఈ కొన్ని కుటుంబాలే బతుకుతాయా ఏంటి? ఈ తిన్న అవినీతి ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు కక్కించే పని చేయరా అని చెప్పి ప్రజలకు అనుమానం కూడా ఉంది. కాబట్టి ఇవాళ ఒక మంచి సందర్భం అనుకుంటున్నా. ఎందుకంటే మరి చంద్రకుమార్ సార్ కానీ, అదేవిధంగా మరి కోదండరామ్ సార్ కానీ, మురళీ సార్ కానీ, పిఎల్ విశ్వేశ్వరరావు సార్ కానీ మరి పెద్దవాళ్ళు వీళ్ళు ముఖ్యులు ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మనం చూడకుండా ఖచ్చితంగా మీరు ఒక కమిటీగా ఏర్పడి ఏదైతే ఈ అవినీతి ఇప్పుడు తెలంగాణకేమో ఆస్తులు తగ్గినాయి, అప్పులు పెరిగినాయి. అదేవిధంగా మరి కేసీఆర్ గారి యొక్క కుటుంబం ఆస్తులు విపరీతంగా పెరిగినాయి. మరి అదేవిధంగా మరి కేసీఆర్కు భజన చేసిన భజన పనులకు మేఘా కృష్ణారెడ్డి లాంటి వాళ్లకు, వాళ్ళ బంధువులకు, మరి అదేవిధంగా వాళ్ళ జెండాలు మోసిన వాళ్ళకి విపరీతమైన కోట్ల ఆస్తులు, వేల కోట్ల, లక్షల కోట్ల ఆస్తులు పెరిగినాయి. ఆ ఆస్తులన్నీ కూడా నడి బజార్లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా కావచ్చు, ఎవరు అవినీతి చేసినా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఉపేక్షించరు అనేది మన దేశంలోనే ఒక ప్రత్యేక రాష్ట్రంగా, మన ఒక ప్రత్యేక ఉద్యమాల తీర్పుగా, మన ఉద్యమాల్లో ఎంత నీతి ఉంటుంది, మన తెలంగాణ ఉద్యమకారులు అంటే ఎంత నిజాయితీగా ఉంటారు. వాళ్ళు చేసే ఉద్యమాలు కేవలం ఒక వాళ్ళ కోసమే కాకుండా యావత్తు ప్రజల కోసం చేస్తున్నారు అనే విధంగా మనం చూపించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక కమిటీ వేసి దీనికి ముందుకు తీసుకెళ్లే దాంట్లో మా భాగస్వామ్యం కూడా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలుపుతున్నాను.